సాక్షితత్వంలో మనం ఈరోజు ఓ సాక్షి స్వరూపులారా, మనం మనకి మెలకువలో ఉన్నప్పుడు అంతా ఆలోచనల క్రిందే ఉంటుంది. మనకి జాగ్రత్తావస్థలో మనం ఉన్నప్పుడు అంతా భావముల క్రిందే ఉంటుంది. ఆ ఆలోచనలకి ఒక రూపం కూడా ఉంటుంది మనం జాగ్రత్తావస్థలో ఉన్నప్పుడు. ఉదాహరణ, మనం అమ్మ అని మన మనసులో భావం ఏర్పడితే వెంటనే మనకి రూపం కూడా గోచరిస్తుంది. అలా జాగ్రత్తావస్థలో ఉన్నప్పుడు మనకి కలిగే ఆలోచనలకి, మనకి కలిగే భావాలకి ఆకారాలు ఉంటాయి. వీటిని భావాలు అంటారు. అలాగే మన మనోబుద్ధులకు తెలియనివి కూడా చాలా ఉంటాయి. మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఏ ఆలోచనలు లేనప్పుడు, మనసు శూన్యంగా ఉన్నప్పుడు, ఒక శూన్యాన్ని కూడా అంతా శూన్యంగా ఉన్నట్లు, మనసంతా ప్రకాశవంతంగా ఉన్నట్లు, ఏదో ఒక జ్యోతి కనపడుతున్నట్లు అలా మనసులో కొన్ని ఆకారాలను ఏర్పరచుకుంటాం. వీటిని అభావములు అంటారు. వాటినేమో భావములు అన్నారు, వీటినేమో అభావములు అన్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారయ్యా మహాత్ములు సాక్షి భావనలో ఈ భావ అభావముల యొక్క ఆకారములన్నీ కూడా నాయన మనోవికారములు. ఇవన్నీ మనసు యొక్క కల్పనలు, మనసు ఏర్పరచుకున్నవి. మనసే లేకపోతే ఇవి ఉండవు. చూడొకసారి. అయితే ఈ భావములు అభావములు ఉండటం అనేది కూడా మనసు యొక్క స్వభావం. అవి నువ్వు లేకుండా చేసుకోవాలి అన్నా కూడా అది సాధ్యమయ్యే విషయం కాదు. అవి మనసు యొక్క స్వభావం. సముద్రానికి అలలు ఎలా స్వభావమో, ఆకాశానికి మేఘాలు రావడం ఎలా స్వభావమో, అలా మనసు యొక్క స్వభావం ఈ భావములు అభావములు ఉండటం అనేది. గుర్తుపెట్టుకోవాల్సింది ఏందయ్యా ఈ భావములు అభావములు ఆకారములన్నీ కూడా మనసు యొక్క కల్పనలు, మనసు ఏర్పరచుకున్నవి. మనసు లేకపోతే ఇవి ఉండవు అనేది గుర్తుపెట్టుకోవాలి. మన జీవితం అంతా సముద్రం ఉపరితలం మీద అలలుగా, ద్వంద్వాలుగా, ఆటుపోట్లుగా ఉంటుంది. ఈ అలలు అనేవి సముద్ర స్వభావంగా వస్తూ ఉంటాయి. అలలు లేకుండా సముద్రం ఉండదు. ఈ సముద్ర భావన ద్వారా మనసుని సముద్రంతో పోల్చుకుంటే మన మనసులో కూడా ఈ భావములు అభావములు ఇలా అలలులాగా స్వభావంగా ఉంటాయని తెలుసుకోవాలి. అయితే మనం సముద్రం ఒడ్డున కూర్చొని సముద్రాన్ని ఏ అలలు లేకుండా చేసుకో, ఓ సముద్రమా నువ్వు ధ్యానం చేసి ఏ అలలు లేకుండా చేసుకో అంటే సముద్రం ఏమంటుంది? ఈ అలలు అనేవి నా స్వభావం అంటుంది. అలాగే మన మనసులో కూడా జాగ్రత్తలో భావములుగా అభావములుగా ఉండటం, ఆ భావములు అభావములు అనేవి నామరూపాలుగా ఏర్పరచుకోవడం, ఇదంతా కూడా మనసు యొక్క స్వభావం మిత్రులారా. కొందరు ఈ ప్రపంచం సత్యం అంటారు, ఇంకొందరు కాదండి అసత్యం ఈ ప్రపంచం అంటారు, ఇంకొందరు కాదండి ఈ ప్రపంచం మిథ్య అంటారు, కాదండి ఈ ప్రపంచం శూన్యం అంటారు శూన్యవాదులు. ఇలా రకరకాలుగా చెప్తారు. కానీ ఇక్కడ మహాత్ముల చేత చెప్పబడుతుంది ఏంటయ్యా అయ్యా ఈ ప్రపంచమంతా భావన ప్రపంచం, ఈ ప్రపంచమంతా ఆలోచన ప్రపంచం అంటారు మహాత్ములు. ఈ భావములు అభావములు స్వభావంగా ఉంటాయి. ఎలాగైతే సముద్రానికి అలలు స్వభావమో అలా ఈ మనసుకు కూడా ఈ భావములు అభావములు స్వభావంగా ఉంటాయి. కానీ నువ్వెలా ఉండాలయ్యా నువ్వు వాటిని సాక్షిగా చూచేవాడివి. నువ్వు సాక్షి స్వరూపానివి. ఒక గాఢ సముద్రపు లోతుల్లోకి వెళితే ఏ అలలు లేనటువంటి ఒక నిశ్చల నీరవ ప్రశాంత స్థితి ఉంటుంది కదా. అలాగే మనం కూడా ఒక నిత్య ధ్యాన స్థితిలో నువ్వు సాక్షి స్వరూపంగా కేవలం సాక్షిగా ఉంటే మనలో ఏ దుఃఖములు ఉండవు, ఏ మనోవికారాలు ఉండవు. గాఢ సముద్రపు లోతుల్లో నుంచి ఉపరితలం మీద అలలను చూస్తే ఎలా ఉంటాయి? ప్రశాంత స్థితిలో, గాఢ సముద్రపు లోతు ప్రశాంత స్థితిలో ఉంటుంది. నీ జీవితం కూడా అలా ఉంటే గాఢ సముద్రపు లోతుల్లో నుంచి ఉపరితలం మీద అలల్ని చూస్తున్నట్లుగా నీ జీవితం ఉంటే
నువ్వు ఒక సాక్షిగా ఉంటావు. నువ్వు ఒక సాక్షి స్వరూపంగా ఉంటావు. అప్పుడు ఏ అలల ప్రభావము నీ అంతరంగానికి అంటుకోదు. అంటే ఎలాగైతే తామరాకు మీద నీటి బిందువులు పడినా తామరాకుని అంటుకోవో, అలా ఈ భావములు, అభావములు నీ అంతరంగాన్ని ఏమాత్రం ప్రభావితం చేయవో నువ్వు సాక్షిగా ఉన్నప్పుడు. అంతరంగం ఆకాశ స్థితిలా నిర్మలంగా ప్రశాంతంగా ఉంటే ఆకాశం మేఘాలను చూస్తున్నట్లుగా నీ జీవితం అంతా సుఖంగా ఉంటుంది నువ్వు సాక్షిగా ఉంటే. సముద్రానికి అలలు ఎలాగైతే స్వభావంగానే ఉంటాయో అలా నీ మనసుకు కూడా ఈ భావములు అభావములు స్వభావంగా ఉంటాయి. నువ్వు ఒక సాక్షి స్వరూపంగా తెలుసుకొని ఈ భావ అభావములను చూచేవాడివిగా, అంటే ఈ భావ అభావములను గమనించేవాడివిగా నీ జీవితం ఉండాలి. అప్పుడు నీ మనసులో ఏ దుఃఖములు ఉండవు, నీ జీవితం అంతా సుఖంగా ఉంటావు, ఒక సాక్షి స్వరూపంగా ఉంటావు.